మామ, నాకైతే ఈ నగరం గురించి తెలిసాకే ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటని చెప్పేసి అంటే, ఇప్పుడు వస్తే ఈ నగరం వచ్చేసి దేవతలకి ముఖద్వారం అంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివుడు విష్ణుమూర్తి నివాసం ఉంటారంట. ఇంకోటి కూడా ఉంది మామ, ఈ నగరంలో విష్ణుమూర్తి యొక్క పాదాలు కూడా ఉన్నాయి, బ్రహ్మకుండ అనే ప్లేస్లో అనమాట. ఇంకొచ్చేసి ఈ నగరంలోనే అమృత జలము మనకు 4 బిందులు పడినాయని చెప్పేసి అంటారు కదా, వాటిలో ఒక బిందువు ఇక్కడ కూడా పడింది మామ. ఏంటి ఆ నగరం అని చెప్పేసి చూస్తున్నారా? అదే హరిద్వార్ మామ. హరిద్వార్లో, ప్రయాగ్రాజ్లో, నాసిక్లో, ఉజ్జయినిలో ఇక్కడే 4 చోట్ల అమృత బిందువులు పడింది. మనకు కుంభమేళాలు జరిగేది ఇక్కడే అనమాట, 12 సంవత్సరాలకు ఒకసారి. ఇంకొచ్చేసి ఈ నగరం గురించి మహాభారతంలో ప్రస్తావించారంట, అప్పుడునే గ్రంథాలు పురాణాలలో. చాలా ప్రాచీనమైన నగరం అంట ఇది. సో ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే సందర్శించండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చూడొచ్చు, అది కుంభమేళ అనుకుంటున్నారేమో, కాదు కాదు, అది గంగా ఆరతి మామ. ఎవ్రీడే ఈవినింగ్ ఉంటుంది, సన్సెట్ టైంలో, సన్ రైజ్ అప్పుడు కూడా ఉంటుంది. సో మీరు సన్సెట్ టైంలో వెళ్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అమ్మవారికి హారతి ఇచ్చాక ఆ హారతిని మనకు కూడా ఇస్తారు మామ, తీసుకోవడానికి అమ్మవారి ఆశీర్వాదం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము వెళ్ళేసి అమ్మవారికి హారతి ఇచ్చి నదిలో మునిగితే మనకు మోక్షం పొందుతామని చెప్పేసి కూడా ప్రసిద్ధిగా ఉంది. సో మీరు వెళ్ళేసి సేఫ్గా, అక్కడ చాలా స్పీడ్గా వెళ్తుంటుంది గంగా నది, మీరు సేఫ్గా అక్కడ ఉండి మెట్లు ఉండేంతవరకు అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఎవరైనా హరిద్వార్కి వెళ్ళింటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి ట్రావెల్ అండ్ కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ.